హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను మామిడి తండ్రి తయారు చేస్తున్నాను. మామిడికాయల సీజన్లో కాయలు ఎంత ఇష్టంగా తింటామో మామిడికాయలు అయిపోయిన తర్వాత కూడా మామిడి తండ్రి అంత ఇష్టంగా తింటాం కదా. బయట కొనుక్కునేది ఏంటంటే అందరూ అన్ని రకాల కాయలతోనే తయారు చేస్తారంటే రసాలని బంగిడిబిల్లని అన్నిటితో చేస్తారు. మాకైతే బంగిడిబిల్లికాయలు ఎక్కువ ఉన్నాయండి, అందుకని మామిడి తండ్రి చేద్దాం అనుకుంటున్నాను. దానికోసమని ఇవ్వండి ఒక 4 మామిడి పళ్ళు తీసుకున్నాను. వాటి తొక్క చెక్కేసి ముక్కల కింద కట్ చేసుకుని వాటిలో కొద్దిగా షుగర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఇగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకుందని ఇప్పుడు దీంతో శుభ్రంగా వడగట్టుకోవాలి. ఇదిగోండి మిక్సీ పట్టుకుందని ఇలా వడగట్టుకున్న దాన్ని ఎండలో ఒక కవర్ మీద కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని, నేనైతే నెయ్యి రాసాను. నెయ్యి రాసుకున్న కవర్ మీద పల్చగా ఇలా పరుచుకోవాలండి. ఇలాగా రోజుకి ఇలా కొంచెంగా రోజుకి ఒక 4-5 సార్లు రాసుకుని బాగా ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా ఒక 10 రోజులైనా మనం వేసుకుంటే మామిడి తండ్రి రెడీ అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా మనం ఎండబెట్టుకుంది కనీసం ఒక 10 రోజులైనా డైలీ రోజుకి 2-3 సార్లు వేసుకుంటూ ఎండబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. దళసరిగా వస్తుంది. ఈ విధంగా ఎండిన దాన్ని ముక్కల కింద కట్ చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇదిగోండి నేను ఒక 5 రోజులు వేసింది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు అయినా దాచుకొని తినచ్చండి, అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.